ఇదే ములుగు పట్టణంలో ములుగు మండల్లో భగ్యతండ, ఆ తండాలో తాను తెచ్చుకున్న కళ్యాణం కోసం డబ్బులు మొత్తం కాలిపోతే అక్కడ ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇవాళ ఈ ములుగు జిల్లాలో పుట్టిన ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ఆలోచన లేకుండా ఇవాళ హైకోర్టు దీన్ని ఆపడం జరుగుతున్నది. వీళ్ళ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి గారు మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను ముందు నడపాలని ఆలోచన లేక ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నడపకపోతే మాత్రం దశల వారీగా ఆ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చేదాకా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ధర్నాలు చేసి వాటిని కొనసాగించేదాకా మా ఉద్యమం ఆగదని మేము తెలియపరుచుకుంటున్నాం. అబద్ధం మాట్లాడుతున్నాను. తులం బంగారం గవర్నమెంట్ అధికారం తిట్టాను. ఇంకోటి కోర్టుకు పోయిన వాళ్ళు నీవలే పంపించు, నువ్వే పంపించిన కోర్టుకు ఉన్న పథకాలు కేసీఆర్ నామరూపాలకి చూస్తున్నావు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బాధ్యతలు ప్రారంభమైంది. కోర్టుకు నువ్వు ఎవరు పోయిలు? అసలు నువ్వే చెప్పు, కోర్టుకు ఎవరు తోలిలు, ఎవరు పోయిలు? తులం బంగారం ఏమైంది? ఉన్న పథకాలు ఇవ్వకుండా మంచిగా 4 లక్షల రూపాయలు అంటే పెండింగ్ లో కొంచెం లక్ష వేల దరఖాస్తులు ఉన్నాయి. అవి ఇవ్వకుండా ఉన్న పథకాలు రద్దు చేయడం కుట్రపడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ఇదే మహిళలు చేసేదా? సీతక్క మంత్రి వారు అంటూ మహిళల కోసం చేస్తున్నావు. మహిళలు ఇక్కడ ఏ మహిళలకు ఏం చేస్తున్నావు? ఆడపిల్లలే కదా వాళ్ళు. నువ్వు ఆడబిడ్డవే కదా, ఎందుకు కళ్యాణ లక్ష్మి షాదీ రద్దు చేస్తున్నావు? ఇదే నువ్వు ఆడపిల్లలు చేసే పద్ధతి? కళ్యాణ లక్ష్మి అంటే 1 లక్ష రూపాయలు కేసీఆర్ గారు దేవుడు తెలంగాణ ఉద్యమ సమయంలో బాధ్యతలకు వచ్చి వాళ్ళ ఇంట్లో వస్త్రం కాలిపోతే పైసలు కాలిపోతే అయ్యో ఆడబిడ్డలు తెచ్చుకున్న పెళ్లిళ్ళకి పైసలు కాలిపోయినా ఇల్లు కాలిపోయినా అనేది అక్కడ పథకం ప్రారంభించాడు. ఆ ఆలోచన చేసిన పథకాన్ని నువ్వు నామరూపాలు చేస్తావా? అసలు 6 గ్యారెంటీలు అమలు చేస్తావు. ఉన్న పథకాలు రద్దు చేస్తావా? నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు తులం బంగారం ఉన్న పథకాలను కొనసాగించవా? నీకే సిగ్గుసేరం ఉండదు. ఒకసారి ఆలోచించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆడబిడ్డలు అంటారు, ఆడబిడ్డలు నిన్న చూసిన ఆడబిడ్డలు ఎవరు ఆడబిడ్డలు? వాళ్ళు నీ బిడ్డలు కదా. నువ్వు ఆ బిడ్డలు అనుకుని వస్తావా? సీతక్క నువ్వు ఆడబిడ్డవు, వాళ్ళు ఆడబిడ్డలు కదా. నీతో కళ్యాణ లక్ష్మి నువ్వు ఇదే చేసే దయచేసి ఈ కుట్ర రాజకీయాలు బంద్ పెట్టండి, సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో ములుగు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్ను అసలు అడుగడుగున అడుగుంటావు. గట్టమ్మ కూడా దాటిన మంత్రి సీతక్క గారు ఈ పథకం కట్టుకోవాల్సి నువ్వు ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే నువ్వు ఆడబిడ్డల చేతులు పడిపోవడం తప్పదు. వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ అలాగే రైతు బీమా పథకాలపై గత 6 నెలలుగా అలసత్వం వహిస్తూ ఉండడం వల్ల హైకోర్టు కూడా ఈ పథకాలను కూడా స్టే విధించినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు, మీరు రావడంతోనే మహిళలందరికీ తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మిలో పెళ్లి రోజే అందిస్తామని చెప్పిన హామీని ఎందుకు తుంగలో తొక్కుతున్నారో రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర మహిళలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, కళ్యాణ లక్ష్మి పుట్టిందే మన ములుగు గడ్డ మీద కదా, మరి ఇన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉంటుంటే నిన్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 20 కోట్లతోటి మీరు సభ పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మీరు ఇంతవరకు ఏం చేసినా కూడా సమాధానం చెప్పాలి. ఆ 2500 మహాలక్ష్మి పథకాన్ని ఎందుకు అమలు చేస్తారో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే అందజేయాలి. కేవలం కేసీఆర్ గారికి పేరెత్తదని చెప్పి ఆ పథకాలను మీరు రద్దు చేయాలి. తప్పుదో పట్టించాలన్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ఏదైతే ఓట్లు వేసినటువంటి మహిళలు ఖచ్చితంగా ఆగ్రహానికి సీతక్క గారు మీరు బలిగాక తప్పదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన వాళ్ళకి, పేదవాళ్ళకి అందించేదాకా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆందోళన చేస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా మీరు ఇవి అటువంటి అమలు పరచకుంటే ఖచ్చితంగా మహిళా లోకం ఆగ్రహానికి గురవుతారని మీ అందరం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.